ముఖ్యంగా మీ అధ్యక్షురాలు గౌరవనీయులు సంతోష గారు, ప్రధాన కార్యదర్శి మంజుల గారు, అదే విధంగా మారయ్య గారు, నారాయణ గారు, నగేష్ గారు, శివశంకర్ గారు, అన్ని జిల్లాల అధ్యక్షురాలు, కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ఆశా ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏమడుగుతున్నారు? మీరేం గొంతెమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇలా ఆశ మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఎవరిని అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా. HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటది. దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా, ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్ లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసీ మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసీ నీళ్లను మురికి నీళ్లలో మంచి నీళ్లు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్ లో. అదే HMWS లో STPలు 4,000 కోట్ల రూపాయలతో STPలు పెట్టుండు. కమిషన్లు, కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. HMDA లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. GHMC లో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములుంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోస్క తింటారా? పైసలు లేవంటారు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి, నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు. GHMC లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇరిగేషన్ లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. HMDA లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. GHMC లో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు, దాదాపు 50,000-60,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50,000-60,000 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు, పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అందుకే ఇలా తప్పించుకోవడానికి మా ఉద్యోగులు DAలు అడిగినా, మా ఉద్యోగులు GPF గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు. ఇవాళ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు పెడతా అన్నావు. ఒక్కొక్క స్కూల్ కు 200 కోట్లని 10,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ. మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం, ఊర్లలో ఉండే పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకెందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. అందులో అందరికంటే ముందు ప్రాణాలని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రింబవళ్లు పనిచేసింది కదా. ఎంత కష్టపడ్డారు ఆ రోజు. మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు మీరు? ఆనాడు 2,200 ఉంటే సరే, 9,700, 9,900 మనం చేసుకున్నాం, కొంత పెంచుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతో పాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నావా నువ్వు ఆ రోజు? సంపద పెంచుడు తెలుసు, పంచుడు తెలుసు అన్నావు. ఇప్పుడు పంచుతలేవు, దంచుతున్నావు. సంపద పెంచినావు నువ్వు, నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు. పంచుడు లేదు, అంతా దంచుడే. ఏమైంది మా ఆశయాలు? 2 ఏళ్ళైనా ఇంకా నీకు సోయి లేదా? మా అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నావు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మా ఆశయాల గురించి ఎందుకు మాట్లాడవు? నేను ఈ రోజు అడుగుతా ఉన్నా. వెంటనే
ఇలా మా వాళ్ళు కోరిన పెద్ద ముచ్చటేం లేదు. 60 ఏళ్ళు 62 ఏళ్ళు చేయమన్నారు, అంతే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు, ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు. మా ఆశాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశాలను. ఇవాళ హాస్పిటల్ అది ఏమంటాం టెల్మా గోల్ దొరుకుతుందా? ముసలోళ్లకు ఇంత బీపీ వస్తే షుగర్ వస్తే టెల్మా గోల్, ఇంతకుముందు టెల్మా ఉండపో, ఎర్రగోలి పచ్చగోలే ఉండు. కానీ మీరే చెప్పిండు నాకు, మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు, ఎందుకు వాడతలేరమ్మా పబ్లిక్ అంటే, ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటున్నారు అని మీరే చెప్పిరు నాకు. మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళా నెల వరకు నేను టెల్మా కొన్నా, టెల్మా పంపిన. ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను. మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన. ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు, పచ్చగోలి లేదు అని బంధం. ఎర్రది పోయింది, పచ్చది పోయింది, టెల్మా పోయింది. ముసలికి బీపీ గోలి కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఏం పట్టించుకుంటున్నారు? ఆ పిహెచ్సీలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం. ఎందుకంటే మీటింగ్లు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళు చాయనో ఇచ్చిందికి ఇద్దరు, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? అది కూడా బంద్ అయిపోయింది. అదే విధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం, శానిటేషన్ కోసం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులను విడుదల చేద్దాం, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? ఇలా గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు, మోటార్ కాలిపోతే డబ్బులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు ఏందయ్యా అంటే గాసం లేదంటుండు. మొన్న ఒక నర్సాపూర్ లేదా ఊరికి పోయినా, ఏమిరా బిడ్డ ట్రాక్టర్ చెట్టు కింద పెట్టినావు, కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు, చెత్త ఎత్తుతలేదు అంటే గాసం లేదు సార్ అంటూ. ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేదు. కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి? మలేరియా, డెంగ్యూ, వైరల్, ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. చెత్త సేకరణ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు. దాంతో ఏమైపోయింది? ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపం మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖానాలలో పోతే సూది లేదు, గోళీలు లేవు, సగం సప్లై అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు. ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు, మాట్లాడు, వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు. ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు. యూరియా సంచి దొరకలేదు, పోతే దొరుకుతుందా? కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, యూరియా బస్తా దొరకలేదు, ముసలిలకు 4000 ఇస్తానని ఎగబెట్టిండు. 6 గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు? మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఆశాలను మర్యాద కొద్దీ, మంచి మాట కొద్దీ, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా.